శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. ఇత్యాది మార్పులు గ్రహ గోచార రీత్యా కలగబోతున్నాయంటున్నారు పండితులు. ఏం జరగబోతుందో వివరాలు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, అలాగే మధ్యాహ్నం 1 గంట దాటాక వీరి జీవితంలో ఏం జరగబోతుంది అన్ని వివరాలు విపులంగా తెలుసుకుందాము. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని మనసులో ఒక్కసారి తలుచుకుని కింద కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. అంతా మంచి జరుగుతుంది. ఇక ఈ యొక్క మీన రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. సమయానికి, ఆరోగ్యానికి, క్రమశిక్షణకు తగినటువంటి సమయాన్ని కేటాయిస్తుంటారు. ఆరోగ్యం పైన శ్రద్ధను తీసుకుంటారు. అలాగే వీరు ఎక్కువగా ఆరోగ్యం అనేది శ్రద్ధ పరచడం, ఎదుటి వారి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధను కనపరచడం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అన్ని విషయాల్లో అవలంబిస్తారు. అందుతో పాటుగా ఈ రాశి జాతకులు పట్టుదల అధికంగా ఉంటుంది. అధికమైన పట్టుదల ఉంటుంది. జీవితంలో విజయం సాధించడానికి ఎక్కువగా దూరంగా వెళ్తూ ఉంటారు. ఎక్కువగా కష్టపడుతుంటారు. జీవితంలో అత్యున్నత గొప్ప విజయాన్ని పొందాలనుకుంటారు. జీవితం అనేది అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ఈ రాశి వారు చాలా అదృష్టకరమైన వ్యక్తులు. కొన్ని ఇబ్బందులు, కష్టాలు మానవ సహజం, వస్తూనే ఉంటాయి. కానీ వాటిని అధిగమించే తెలివి, సామర్థ్యం మీకు భగవంతుడు ఇచ్చాడు. మీరు ఇందులకు గాను భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నిజానికి ఈ రాశిలో జన్మించిన వారికి చాలా అదృష్టం ఉండాలంటూ పండితులే చెప్తున్నారు. ఈ రాశిలో జన్మించిన వారు తప్పకుండా మంచి ఆరోగ్యంతో మంచి స్థితిలో ఉంటారు. సమయ పాలనకు, క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారు. క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి పనులే చేస్తారు. 12 రాశులకెల్లా వీరికి క్రమశిక్షణ అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. కొంతమందికి ఇది ఛాదస్తంగా, వెకిలిగా, లేకపోతే ఇబ్బంది పూరితంగా అనిపించవచ్చు. కానీ మంచి మనస్సుతో చేసే ప్రతి పని కూడా ఎదుటి వారికి నచ్చాలని లేదు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు పక్కాగా మంచి వ్యక్తులు. గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది. దాన ధర్మం చేసే గుణం అమితంగా ఉంటుంది. ఈ రాశి వారు ఏమిటంటే గనక ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించాకి నిర్ణయం తీసుకుంటారు. అత్యంత గొప్ప వ్యక్తులు. ఎదుటి వారికి చేసే దానం గురించి ఆలోచించారు. అది ధనం ఖర్చు అని భావించారు. ఎదుటి వారి కష్టాన్ని తీర్చినందుకు, వారి మోమ మీద చిరునవ్వు చూడగలిగినందుకు చాలా వరకు కూడాను ప్రశాంతంగా నిద్రపోతారు. ఆ రోజున నిద్ర బాగా పడుతుంది. ఈ రోజున వీరికి కొన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. ఈ గ్రహాల యొక్క అనుకూలత వలన ఈ యొక్క రాశి వారు జీవితంలో పై స్థాయికి ఎదిగే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో ఏదైనా సరే మంచి చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. వెనకడుగు వెయ్యరు. ఈ సమయంలో ఎవరైతే ఈ రాశి వారు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో, ముందు ఉన్న పరిస్థితులను అధిగమించాలి అనుకుంటున్నారో, ఆ పరిస్థితులు మీ కాళ్ల కింద చెప్పులాగా మారిపోతాయి. మీరు చెప్పిందే అందరూ వింటారు. మీరు చేసేదే అందరూ కరెక్ట్ అంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రోజున గురు ప్రభావంతో ఆకస్మిక ధన లాభం. గురుగ్రహం యొక్క ప్రభావంతో అనుకోకుండా ధనం ఏదో ఒక రూపంలో వస్తుంది. ముఖ్యంగా శుభం అనేది మధ్యాహ్నం 1:30 తర్వాత జరుగుతుంది. ఆకస్మిక ధన లాభంతో పాటుగా పేరు ప్రఖ్యాతలు, విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా శత్రువులు ఎవరైతే ఉన్నారో వీరిపైన విజయాన్ని సాధిస్తారు. ఇలా అని వారు అనుకుంటారు. కానీ చివరాఖరుకు విజయం వీరికే వర్తిస్తుంది. వ్యక్తిగత జీవితంలో సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. ఇక మునుపటి కంటే ఎక్కువగా సంతోషంగా ఉండగలుగుతారు. ఈ సమయంలో ఈ రాశివారు అలాగే పని భారం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ముఖ్యంగా
పనిలో మీకు ఉండేటటువంటి ఒత్తిడి, బాధ, సమస్య తగ్గిపోతుంది. ఉద్యోగ అవకాశాలు కూడా భారీగానే కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల నుంచి మన్ననే లభిస్తుంది. అంతేకాదు వర్తక వ్యాపారం చేసేవారికి కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వివాహితులు సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఎప్పటి నుంచో సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న స్త్రీలు కూడా ఈ సమయంలో శుభవార్తను అందిపుచ్చుకుంటారని చెప్పొచ్చు. ఇది భగవంతుడే మీకు ఇస్తున్న వరం. అదేవిధంగా వీరికి ఏ పని చేసినా కూడా రాహు, కేతు, గురు ప్రభావంతో అనేక లాభాలు ఈ రోజు పొందుకుంటారు. ఈ సమయంలో ఈ యొక్క రాశి వారు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో విజయాలు సాధిస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పదోన్నతులు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా స్వయాన లక్ష్మీదేవి రాకతో తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో అద్భుత గోచారం లభిస్తుంది. వారికి అద్భుతవంతమైన గోచార ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు కష్టాలు ఉన్న, ఇదివరకు ఏమైనా సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి ఇప్పటికే అదృష్టం అనేది కలిసొస్తుంది. ఇక వీరి జీవితంలో ఖచ్చితంగా మంచి ఫలితాలు, మంచి అద్భుత గోచారం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అధికమైన మంచి ఫలితం పొందుకోవడానికి వీరి యొక్క మనస్సు, వీరి యొక్క మాట, వీరి చేత చాలా వరకు కూడా మేలు అని చెప్పొచ్చు. మంచి ధన లాభం వచ్చే అవకాశం ఉంది. ఇదివరకు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు కూడా ఆకలింపుగా ఇప్పుడు పరిష్కారం లభించబోతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఇదివరకు ఏదైనా సమస్య ఉన్నా, లేదంటే కుటుంబంలో ఏదైనా చిక్కులు ఉన్నా తొలగిపోతాయి. మీకు ఒక మంచి, అంటే చాలా మంచి అనే చెప్పాలి, విధి వింత నాటకం ఆడబోతుంది. మీ విధి విధానం మారిపోతుంది. అనేక రకాల సమస్యల నుంచి ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుంది. సామాజిక రంగంలో సహాయకరంగా ఉంటారు. చాలా సహాయం చేస్తూ ఉంటారు. సహకారం అందిస్తుంటారు. ఈ రోజున తత్ఫలితమే ప్రశంసించబడతారు. ఈ రోజున ఈ రాశి జాతకులకు మీకు ఏమిటంటే గనక సమాజంలో మంచి పేరు, మంచి ప్రఖ్యాతి, మీరు చేసిన పనికే కాదు మీ వల్ల జరిగిన పనికి కూడా ప్రశంస కలుగుతుంది. మీకు ప్రయోజనకరమైన వార్తలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఒక శుభవార్త వస్తుంది. ఎలాంటి శుభవార్త అయినా కావచ్చు. ఉద్యోగం, విద్య, కుటుంబం, నిత్యావసరాలు లేదా ఏదైనా కూడా మీరు కావాలనుకున్న శుభవార్తే మధ్యాహ్నం 1 గంట తర్వాత వచ్చి చేరుకోబోతుంది. ఒత్తిడి తొలగిపోబోతుంది. కుటుంబంలో ఏదైనా ఒత్తిడి ఉంటే గనక ఆఫీస్ పరంగా ఉన్న ఒత్తిడి అయినా, మీ పనిలో ఒత్తిడి అయినా తొలగిపోతుందని చెప్పొచ్చు. ఇలా మీకు అనేక రకాల సమస్యలు, ఒత్తిడి, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, విద్య, ఉద్యోగ పరంగా ఉండే సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మీ జాతకం పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీకు మధ్యాహ్నం 1 గంట దాటాక శుభం ఉంటుంది. అనుకూల పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. పని విషయాల్లో మరింత నిజాయితీగా ఉంటారు. మీరు వ్యాపారం లేదా ఉద్యోగం కోసం చాలా దూరమే ప్రయత్నించాల్సి రావచ్చు. కానీ ఫలితం వస్తుంది. దూర ప్రయాణాలు చేయొచ్చు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఒక శుభవార్త తప్పకుండా అందుతుంది. ఈ శుభవార్త మీ మనసును ఆనందపరుస్తుంది. ఈ రోజు మీకు ఆర్థిక లాభాల కోసం వేచి ఉండండి. చిన్న లాభంతో సంతృప్తి చెందుతారు. మీ యొక్క పిల్లల ప్రవర్తన వల్ల కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఈ రాశి వారికి కొంత పిల్లల విషయంలో ఇబ్బంది తప్ప మిగతాదంతా సానుకూలంగా ఉంటుంది. సానుకూలమైన ప్రభావాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి ప్రశాంతవంతమైనటువంటి వాతావరణాన్ని పొందుకుంటారు. ఈ రోజు కలిసి వచ్చేటటువంటి రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. ఏదైనా నూతన కార్యక్రమమైనా లేదా ఎక్కడికైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నా ఈ రంగు దుస్తులు ధరించండి. లేదా ఈ రంగు రుమాలు అయినా జోబులో ధరించి వెళ్ళండి. ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవత ఆరాధన గణేశుణ్ణి పూజించండి. గణేశుని స్తోత్రాన్ని పఠించండి. ఇలా పఠించడం వల్ల, అది కూడా సంకటహర గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల రావాల్సిన చెడు ఆగిపోతుంది. రావాల్సిన ధనం కూడా వస్తుంది. ఖచ్చితంగా ఇలా శుభవార్త అయితే అందుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఖచ్చితంగా ఇలా చేసుకోవడంతో పాటుగా శివారాధన కూడా చేసుకోండి. మీకు ఎటువంటి సమస్య, ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి కష్టం ఉన్నా మీ కష్టాన్ని చెప్పుకొని మీ సమస్య పరిష్కారం పొందుకోవడం కోసం మా గురువు గారికి మాత్రం తప్పకుండా ఫోన్ చేయండి.
స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్య ఏ కరువు పెట్టండి. మీ ఆర్తనాదం అర్థం చేసుకుని గురువుగారు సమస్యకు పరిష్కారాన్ని ఇస్తారు.